సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ మత్స్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మత్స్య కార్మికులు నిరసన చేపట్టారు. సిద్దిపేట జిల్లా మాజీ డైరెక్టర్ శంకర్ నేతృత్వంలో వలను ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు గడిచిన మత్స్య కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉచిత చేపపిల్లల పంపిణీని పునఃప్రారంభించాలని, చేపపిల్లల కోసం విడుదలయ్యే నిధులను మత్స్య పారిశ్రామిక సంఘాలకే జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లాలోని పలు మండలాల మత్స్య కార్మికులు పాల్గొన్నారు. అదేవిధంగా మత్స్యకారులకు జరుగుతున్నటువంటి నష్టాలపైన మరి సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ముందట మత్స్యకారుల ఆధ్వర్యంలో, అదేవిధంగా మత్స్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, రాష్ట్రంలో ఇప్పటి వరకు 900 మంది పైగా మత్స్యకారులు మరణిస్తే వారి కుటుంబాలకు ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించినటువంటి దుస్థితి ఉంది. అంతేకాకుండా ఉచిత చేప పిల్లలు కూడా గత ప్రభుత్వంలో మరి అనేక రకాలైనటువంటి చేప పిల్లలను ఉత్పత్తి చేసి మరి మత్స్యకారులకు అందించినటువంటి పరిస్థితి. నాటి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు మత్స్యకారులకు చేప పిల్లలు ఇవ్వకుండా అదేవిధంగా జాప్యం చేస్తున్నటువంటి పరిస్థితి. అనేకమైనటువంటి చెరువులు, కుంటాలు కబ్జా అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీసుల ముందు మత్స్యకారుల సమస్య పైననే ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు గవర్నమెంట్ వచ్చిన 2.5 సంవత్సరాల నుండి ఉచిత చేప పిల్లల స్కీములో నిర్లక్ష్య ధోరణిలో ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 12 సంవత్సరాల నుండి 986 మంది రాష్ట్రంలోనే చనిపోయి మత్స్యకారులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్లకు ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు. అదే కాకుండా ఉచిత చేప పిల్లలకు సంబంధించింది స్కీము ఎత్తేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.